ఈరోజు చాలా జాగ్రత్తగా ఒక అద్భుతమైన అంశాన్ని మీరందరూ కూడా మనస్సు పెట్టి వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. మరి ఈరోజు మనందరికీ తెలుసు, పామ్ సండే అంటే మా మట్టల ఆదివారం అని పిలుస్తారు, మనందరికీ తెలుసు. అయితే ఈ సందర్భాన్ని మనమందరం కూడా ఇంతకుముందు మత్తయి సువార్తలో మనం చదువుకున్నాము. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఈరోజు ఆయన మనం ఆలోచన చేయగలిగితే, అంటే ఆయన మరి ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన యెరూషలేములోనికి ప్రవేశించడం అన్నది, ఒకవేళ ఆ రోజు అంటే 2000 సంవత్సరాల క్రితము ఈ ఆదివారము అని ఒకవేళ మనం అనుకుంటే, మరి బైబిల్ గ్రంథంలో నుంచి ఇంతకుముందు మనం చదువుకున్నామో, దయచేసి మత్తయి సువార్త ఈ సందర్భం ఎక్కడెక్కడ ఉందని మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి వచనము నుండి 11వ వచనం వరకు గల సందర్భాలు రాసుకోండి. తర్వాత మార్క్సు వార్త 11వ అధ్యాయము మొదటి వచనము నుండి 11వ వచనం వరకు గల ఆ సందర్భాల్లో అక్కడ కూడా ఈ సందర్భం ఉంది. అలాగే లూకాసు వార్త 19వ అధ్యాయము 28 నుండి 44 వరకు గల వాక్య భాగాల్లో ఈ సందర్భం ఉన్నది. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనము వరకు గల ఈ సందర్భాలన్నీ కూడా మరి అక్కడ పొందుపరచబడి ఉన్నాయి. అంటే 4 సువార్తలలో ఈ సువార్తికులు ఈ సందర్భాన్ని మెన్షన్ చేశారు. 4 సువార్తలలో మెన్షన్ చేశారు. అయితే మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు తన లైఫ్లో ఎన్నోసార్లు యెరూషలేముకు వచ్చాడు. ఆయన ఎన్నోసార్లు వచ్చాడు. కాలినడకన కూడా ఆయన యెరూషలేమునకు చాలాసార్లు వచ్చినప్పటికీ, అయితే ఇది చివరిసారి ఆయన యెరూషలేములోనికి రాబోతున్నాడు. ఆయన చివరిసారి యెరూషలేములోనికి రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు అంటే, గాడిద పిల్ల మీద కూర్చుండి ఆయన యెరూషలేములోనికి ఎంటర్ అవ్వబోతున్నాడు. ఎందుకండి గాడిద పిల్ల మీద ఎందుకు రావాలి అంటే, గుర్రం మీద వచ్చాడు అనుకోండి, యేసుక్రీస్తు వారు గుర్రం మీద వచ్చాడు అనుకోండి, అది యుద్ధానికి సంకేతం. అది యేసుక్రీస్తు వారు గుర్రం మీద వస్తే అది యుద్ధానికి సంకేతము. యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద వస్తే అది సమాధానమునకు సంకేతము. కాబట్టి ఆయన గుర్రాన్ని ఎంచుకోలేదు, కానీ ప్రవక్తల ప్రవచనాలలో చెప్పబడినట్లుగా మనం ఆలోచన చేయగలిగితే, గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన యెరూషలేములోనికి ఎంటర్ అవ్వబోతున్నాడు. చాలా జాగ్రత్తగా మీ లైఫ్లో ఉపయోగపడే ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా మనసు పెట్టి మీరు వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. విస్తరించి మాట్లాడను. కాబట్టి ఇక ఈ సందర్భం అంతా కూడా ఇప్పుడు మనం చదువుకున్నాము. మరి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ప్రవచనం చెప్పబడింది. ఆ ప్రవచన నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. ఇప్పుడు మనం అందరం కూడా, మనకి ఇంపార్టెంట్ వర్స్ ఏంటి అన్నప్పుడు, మత్తయి సువార్త 21వ అధ్యాయము 8, 9 వచనాలు మనమందరము కూడా చదువుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 8, 9 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. చదవమ్మా. జన సమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడవున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవున పరిచిరి. జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద కూర్చుండి వస్తున్నప్పుడు జన సమూహములు దారి పొడవున బట్టలు పరిచారు. ఆ తర్వాత
చెట్ల కొమ్మలు పరిచారు. చెట్ల కొమ్మలు పరిచి ఆనందముతో సంతోషముతో దావీదు కుమారునికి జయము, తర్వాత ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము జయము అంటే హోసన్న జయము హోసన్న జయమని ప్రజలందరూ కూడా కేకలు వేశారు. ఎలా కేకలు వేశారు? ఆనందముతో సంతోషముతో కేకలు వేశారు. వాళ్ళ బట్టలు పరిచారు, చెట్ల కొమ్మలు పరిచారు. హోసన్న జయము హోసన్న జయమని ప్రజలు కేకలు వేశారు. ఏ రోజు అది అమ్మ? ఏ రోజు అది? అందుకే నేను రోజు మెన్షన్ చేస్తున్నాను. ఏ రోజు అది? ఆదివారము. గుర్తుపెట్టుకోండి. ఏ రోజు అమ్మ అది? ఆదివారము. ప్రజలందరూ ఆనందముతో సంతోషముతో కేకలు వేశారు. రైట్, ఇక్కడ వరకు బాగుంది. ఒక 4 రోజుల తర్వాత, ఆదివారము నుంచి ఒక 4 రోజుల తర్వాత ఏం జరిగిందో మీరు చూడగలిగితే లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 21వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను వారు వీనిని సిలువకు వేయుము సిలువకు వేయుము అని కేకలు వేసిరి. ఎన్ని రోజుల తర్వాత? ఈ సందర్భం ఎప్పుడు జరుగుతుంది? యేసు క్రీస్తు వారిని ఆనందముతో సంతోషముతో కేకలు వేసిందేమో ఆదివారము. ఒక 4 రోజుల తర్వాత, ఒక 4 రోజుల తర్వాత అదే జన సమూహము మరలా ప్రజలు ఏం చేశారమ్మా? వీనిని అంటే మర్యాద లేకుండా వీనిని సిలువకు వేయుము అని మరలా కేకలు వేశారు. అంటే ప్రజలు ఏం చేశారు? వారి స్వరాన్ని మార్చారు. 4 రోజుల క్రింద ఉన్న స్వరం వేరు, తర్వాత 4 రోజుల తర్వాత ఉన్న స్వరం వేరు. అప్పుడేమో ఆనందముతో సంతోషముతో కేకలేశారు. ఇప్పుడేమో సిలువకు వేయుము అని కేకలు వేస్తున్నారు. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, ఆ రోజు కేకలు వేసిన వారే ఇక్కడ ఉన్నారని ఎందుకు అనుకోవచ్చు అనుకుంటే, ఒక 30% ఉంటారా అండి ప్రజలు? మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారంటే ఎవరైనా ఆయన మన నార్మల్ ఫిగర్ మీరు ఆలోచించండి. ఆయన ఎంత గొప్పవాడండి. మరి ఒక 20% అంటారా? ఒక 10% అంటారా? ఖచ్చితంగా ఉండుంటారు. ఆ రోజు బట్టలు పరిచారు, ఆ రోజు చెట్ల కొమ్మలు పరిచారు. హోసన్న జయమని ఆ రోజు ఆనందముతో సంతోషముతో కేకలు వేసిన ఈ జన సమూహము సిలువకు వేయుము అని కేకలు వేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, అసలు యేసుక్రీస్తు వారు జన సమూహానికి అర్థమయ్యాడా? ఇంతక ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములోనికి ఎందుకు వస్తున్నాడు అన్న ఆలోచన లేదండి ఆనాడున్న జన సమూహానికి. అసలు ఎందుకు వస్తున్నాడు ఆయన? గాడిద పిల్ల మీద ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే, ప్రజలకు ఒక సంకేతాన్ని ఇస్తున్నాడు. నేనే మెస్సయ్యను, మీరు ఎదురు చూస్తున్న నేనే మెస్సయ్యను, నేనే రాజుగా వచ్చాను, నేనే రాజును అని ఒక సంకేతం ఇస్తున్నా ప్రజలకు అర్థం కాకుండానే బట్టలు పరిచారు, ప్రజలకు అర్థం కాకుండానే చెట్టు కొమ్మలు పరిచారు, ప్రజలకు అర్థం కాకుండానే దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడునుగాక అని కేకలు వేశారు. అంటే ప్రజలకు క్లారిటీ లేదా? యేసుక్రీస్తు వారంటే, యేసుక్రీస్తు వారు ఎవరో ప్రజలకు క్లారిటీ లేదా అంటే, ప్రజలకు క్లారిటీ లేదండి. ఒక్కసారి ఆ మాట కూడా మీరందరూ కూడా చూడగలిగితే దయచేసి మత్తయి సువార్త 21వ అధ్యాయము 10-11 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. 10-11 వచనాలు చదవండి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. అంటే యేసుక్రీస్తు వారు ఎవరో ఆనాటి ప్రజలకు
క్లారిటీ లేదు, క్లారిటీ లేదు. ఈయన ఎవరో అంటే ఆయన ఎవరో తెలియకుండానే బట్టలు పరిచారా? ఆయన ఎవరో తెలియకుండానే చెట్ల కొమ్మలు పరిచారా? ఆయన ఎవరో తెలియకుండానే హోసన్న జయం అంటున్నారంటే ఆయన ఎవరో ప్రజలకు సరైన క్లారిటీ లేదు, సరైన క్లారిటీ లేదు. తర్వాత చూడండి, తర్వాత వచనము. వాళ్ళు ఏమనుకుంటున్నారు, జనసమూహం ఏమనుకుంటున్నారంటే ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అను చెప్పుకొనిరి. కరెక్టేనండి. ఏమని చెప్పుకుంటున్నారంటే ఈయన గలిలయవాడు. రెండవది ఏంటంటే ఈయన ఒక ప్రవక్త. ఆఫ్టర్ ఆల్ ఒక ప్రవక్త అని మాత్రమే ప్రజలు అర్థం చేసుకున్నారు. కానీ ఈయన మెస్సయ్య, ఈయన రాజుగా ఇదిగో గాడిద పిల్లనెక్కి యెరూషలేములోనికి వస్తున్నాడు అనేది వీళ్ళకు క్లారిటీ లేదండి, వీళ్ళకు క్లారిటీ లేదు. ఒకరోజు యేసుక్రీస్తు వారు శిష్యులను అడిగాడు, ఈ ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారు, ఈ ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారు అని ఒకరోజు యేసుక్రీస్తు వారు శిష్యులను అడిగినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో శిష్యులు చెబుతున్నారండి. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయము 13, 14 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. ఫిలిప్పుదైన కైసరు ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడగగా వారిలో కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అంటే ప్రజలకు యేసుక్రీస్తు వారి మీద సరైన అవగాహన లేదు, సరైన క్లారిటీ లేదు. కానీ కేకలేస్తున్నారు, బట్టలు పరిచారు, మట్టలు పరిచారు, ఓ సన్న జయం అంటున్నారు. ఇదంతా ఎందుకు వేస్తున్నారో అసలు వాళ్ళకు అర్థం కాలేదు. అందుకేనండి పిలాతు దగ్గర ఏమంటున్నారు, వీనిని సిలువకు వెయ్యుము అని కేకలు వేశారు. మరి నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాలు తిరిగారు కదా శిష్యులు. పోనీ శిష్యులకు ఏమైనా అర్థమైందా యేసుక్రీస్తు వారు ఎవరు? ప్రజలకు అయితే ఎలాగో అర్థం కాలేదు, ప్రజలకంటే అర్థం కాలేదండి. మరి యేసుక్రీస్తు వారితోనే ఉంటూ ఆయన మినిస్ట్రీలో తిరుగుతున్న ఈ శిష్యులకు ఏమైనా అర్థమైందా అంటే వారి గురించి కూడా మీరు చూడగలిగితే దయచేసి అందరం కూడా మరి యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయం దయచేసి 13, 14 నుంచి 16 వరకు మనం చదువుకుందాం. కేకలు వేసిరి, సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహించలేదు కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయన గూర్చి వ్రాయబడినవనియు వారాయనకు వాటిని చేయవలసినవియు జ్ఞాపకమునకు ఎప్పుడండి యేసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడు చెబితే అది ఎప్పుడు అర్థమైందంటే శిష్యులకు యేసుక్రీస్తు వారు మహిమ పరచబడిన తర్వాత. ఎప్పుడు అర్థం చేసుకున్నారు? బ్రతికున్నప్పుడు చెబితే ఆయన చనిపోయి తిరిగి లేచి మహిమపరచబడిన తర్వాత అప్పుడు వీళ్ళ జ్ఞానోదయం అయిందంటే, అంటే అప్పుడు చెప్పితే ఎప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఎప్పుడు స్ట్రైక్ అయింది వీళ్ళకి? యేసుక్రీస్తు వారు మహిమపరచబడిన తర్వాత అర్థమైంది. మరొక సందర్భాన్ని కూడా యేసుక్రీస్తు వారు చెబుతూ మరొక సందర్భాన్ని కూడా మీరు చూడగలిగితే ఈ శిష్యులకు ఎప్పుడు అర్థమైందని మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వీళ్ళ మీదకి దిగొచ్చాడో అప్పుడు యేసుక్రీస్తు వారి మీద కానివ్వండి ప్రతి విషయం మీద ఒక క్లారిటీ అన్నది శిష్యులకు వచ్చింది. మరొక విషయం కూడా మీరు చూడగలిగితే యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుండి 22 వరకు మనం చదవగలిగితే, యోహాను సువార్త
2వ అధ్యాయం 19-22 వరకు చదవమ్మా. యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినముల్లో దాన్ని లేపుదని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయము గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటలను నమ్మిరి. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే శిష్యులకు కూడా యేసుక్రీస్తు వారి మీద సరైన అవగాహన లేదు, క్లారిటీ లేదు. ఎప్పుడో బతుకున్నప్పుడు చెబితే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్పుడు అర్థం చేసుకున్నారండి శిష్యులు. అంటే ఇటు ప్రజలకు అర్థం కాలేదు, ఆ తర్వాత శిష్యులకు కూడా అర్థం కాలేదు. అంటే అర్థం కాకుండానే బట్టలు పరిచారంటే అవును, అర్థం కాకుండానే మట్టలు పరిచారంటే అవును, అర్థం కాకుండానే కేకలు వేశారంటే అవునండి, అర్థం కాకుండానే. అందుకే ఆదివారం రోజు, ఒకవేళ ఆ 2000 సంవత్సరాల క్రితం ఈరోజు ఆదివారం రోజు ఆయన జయము, హోసన్న జయమని కేకలు వేసిన వీళ్ళే ఒక 4 రోజుల తర్వాత ప్రజలు తమ స్వరాన్ని మార్చారు. ఏమన్నారు? వీనిని సిలువకు వేయుము అన్నారు. అసలు ఆదివారం రోజు ఎంత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారండి ప్రజలు. ఆ రోజు ఎంత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. అసలు యేసుక్రీస్తు వారి ఆ రోజు ప్రజలు ఇచ్చిన గ్రాండ్ వెల్కమ్కి అసలు యేసుక్రీస్తు వారికి తిరుగులేదు అనుకోవాలి. కేకలు వేస్తున్నారు, సంతోషముతో ఆనందముతో కేకలు వేస్తుంటే యేసుక్రీస్తు వారికి తిరుగులేదు అనుకోవాలి. కానీ ఒక 4 రోజుల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఆ రోజు మీరు చూడగలిగితే యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయిన తర్వాత వస్తాడు కదండి, బేతనియా ప్రాంతానికి 6 రోజులు ముందు వస్తాడు ఆయన. ఇప్పుడు లాజర్ గారిని సమాధిలో నుండి లాజరు బయటికి రా అన్నది ఎప్పుడంటే అది ఏ రోజు అంటే శనివారం. అది ఏ రోజు అంటే అది శనివారం తర్వాత మరునాడే ఈ యొక్క యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి జయప్రవేశం అనేది ఆ మరునాడే ఇది ప్రారంభమైంది. అప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఏమనుకుంటున్నారో పరిశీలి మీరు చూడగలిగితే దయచేసి యోహాను సువార్త 12వ అధ్యాయము. ఇప్పుడు ఇదేమో లాజర్ గారు లేచింది ఎప్పుడంటే 11వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. 11వ అధ్యాయంలో ఎక్కడ మనం చూడగలిగితేనండి, 11వ అధ్యాయంలో లాజరు బయటికి రమ్మని మనకు ఎక్కడ కనపడుతుంది అంటే 40వ వచనం మనం చదవగలిగితే 43వ వచనము, ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని. ఆ రోజు ఏ రోజు అంటే శనివారము. ఆ మరునాడు ఇప్పుడు 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే మరునాడు లాజర్ను లేపిన మరునాడు జరుగుతుంది. ఏది? ఈ పామ్ సండే ఈ కార్యక్రమం జరుగుతుంది. లాజర్ను లేపిన మరునాడు అంటే ఆదివారం రోజు మరునాడు. అప్పుడు అక్కడున్న పరిసయ్యులు ఏమనుకుంటున్నారో మీరు చూడగలిగితే 19వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. 19వ వచనాన్ని చదవగలిగితే చదవండి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనై పోవుచున్నవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోవుచున్నదని చెప్పుకొనిరి. అంటే ఆ గ్రాండ్ వెల్కమ్ను చూసి అక్కడున్న పరిసయ్యులు అంటున్నారు, మొత్తం లోకమే ఆయన వెంట వెళ్ళుచున్నది.
అంటే 4 రోజుల ముందేమో సంతోషముతో కేకలు వేశారు, 4 రోజుల తర్వాత సిలువకు వెయ్యమని కేకలు వేశారు. కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి మనము ఏమర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ దేవుడు మనకేదో నేర్పించాలి అనుకుంటున్నాడు. దేవుడు ఇక్కడ మనకి ఏదో నేర్పించాలి అనుకుంటున్నాడండి. అందుకే ఏమన్నారంటే, లైఫ్ చేంజెస్ జస్ట్ ఇన్ ఏ మూమెంట్ అంటారు. లైఫ్ అనేది అలా రాత్రికి రాత్రే తారుమారైపోయిద్దండి. ఆదివారం ఉన్న పరిస్థితి వేరు, యేసుక్రీస్తు వారికి ఒక 4 రోజుల తర్వాత ఉన్న పరిస్థితి వేరు. అందుకేనండి రాత్రికి రాత్రే పరిస్థితులు తారుమారవుతాయి. ఇందులో ఒక 2 గ్రూప్స్ మనం తీసుకోగలిగితే, అందులో భక్తిపరులు అలాగే భక్తిహీనులు, ఈ 2 గ్రూప్స్ మనం తీసుకోగలిగితే, అది భక్తిపరుడవు కావచ్చు, భక్తిహీనుడవు కావచ్చు, ఎవరివైనా రాత్రికి రాత్రే మన లైఫ్ అనేది తారుమారవుతుంది. ఈ రోజున్న సపోర్టు రేపు ఉంటుందండి, ఈ రోజున్నట్టుగా రేపు ఉంటుందా అని మీరు అనుకోకండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి జీవితంలో 4 రోజులున్న పరిస్థితి వేరు, 4 రోజుల తర్వాత ఉన్న ఏ ప్రజలైతే సంతోషముతో కేకలు వేశారో ఆ ప్రజలే సిలువకు వెయ్యమని మరలా కేకలు వేశారు. కాబట్టి భక్తిపరుల గురించి మనం ఆలోచన చేయగలిగితే, భక్తిపరుల జీవితంలో కూడా వారి జీవితము రాత్రికి రాత్రే తారుమారైపోయిందండి. రాత్రికి రాత్రే వారి లైఫ్ చేంజ్ అయిపోయింది. ఒక్కసారి ఒక్కొక్క భక్తుడి గురించి త్వరగా మనం చూడగలిగితే, మనందరికీ తెలుసు యోబు గారు ఆయన ఆస్తి గురించి ఆయన అన్ని మరి మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదవగలిగితే, యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడయ్యుండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. ఒక కరోడుపతి అండి, కోటీశ్వరుడండి యోబు గారు. ప్రపంచంలోనే ఆ రోజుల్లో ద రిచెస్ట్ పర్సన్ అండి యోబు గారు. అలాంటి యోబు గారి జీవితంలో రాత్రికి రాత్రే పరిస్థితి మారిపోయింది. అందుకే లైఫ్ చేంజెస్ జస్ట్ ఇన్ ఏ మూమెంట్ అంటారు. రాత్రికి రాత్రే పరిస్థితి మారిపోయిందండి. అందుకే 12వ వచనము నుండి 19వ వచనం వరకు మీరు చూడగలిగితేనండి, రాత్రికి రాత్రే ఆయన జీవితము తారుమారైపోయింది. అలా మీరు ఇంకాస్త మనం ముందుకు రాగలిగితే 19వ అధ్యాయానికి వద్దాం అందరం కూడా. 19వ అధ్యాయము, దయచేసి ఆ యోబు గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుంటూ వద్దామండి. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. నలుదిశల ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టును పెళ్ళగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెళ్ళగించెను. మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలలో ఉన్న ఆ స్థితి వేరు, 19వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన పరిస్థితి వేరు, తారుమారైపోయింది. ఆరోగ్యం లేదు, ఆ తర్వాత పిల్లలు లేరు, ఆ తర్వాత ఆస్తి లేదు, ఆ తర్వాత భార్య దూషించడం, ఇదంతా ఎప్పుడు జరిగిందంటే రాత్రికి రాత్రే జరిగిందండి. రాత్రికి రాత్రే లైఫ్ మారిపోయింది యోబు గారిది. తర్వాత చూడండి, తర్వాత 13వ వచనము నుండి అదే అధ్యాయం 13వ వచనము నుండి, నా సహోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు, నా నెలవరులు అంటే నాకు తెలిసిన వారు పరిచయస్తులు నాకు కేవలము అన్యులైరి, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను
మరిచిపోయి ఉన్నారు. నా ఇంటి దాసి జనము నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాణ్ణి పిలవగా వాడి ఏమియూ పలకకుండా ఉన్నాడు. నేను వానిని బ్రతిమాలవలసి వచ్చెను. ఒక రోజండి యోబు గారు వస్తున్నారు అంటే ప్రజలు లేచి నిలబడేవారు. యోబు గారు వస్తున్నారు అంటే ప్రజలు లేచి నిలబడి ఆయనకు మర్యాద ఇచ్చేవారు. కానీ రాత్రికి రాత్రే పరిస్థితి మారిపోయింది. పనివాడిని పిలిచి బ్రతిమిలాడవలసి వస్తుందట. ఒరే కొన్ని వాటర్ ఇవ్వరా, ఒరే కొంత అన్నం పెట్టరా అని పనివాడిని బ్రతిమిలాడవలసి వచ్చింది. ఎందుకంటే భక్తి పరుల జీవితాల్లో కూడా ఇదిగోనండి పరిస్థితులు మారుతాయి. తర్వాత చూడండి, తర్వాత నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన నా కుమారులకు నా వాసన అసహ్యము, చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణములు పలికెదరు. ఉన్నవి దంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలి ఉన్నది. ఇదంతా మీరు చూడగలిగితేనండి ఒక భక్తిపరుడు జీవితంలోనే రాత్రికి రాత్రి పరిస్థితి మారిపోయింది. రాత్రికి రాత్రే పరిస్థితి మారిపోయిందండి. ఇంకా మీరు చూడగలిగితే మరొక వ్యక్తి కూడా మీరు చూడగలిగితే దావీదు గారు ఒకరోజు తన అన్నలకు ఆయన క్యారేజ్ తీసుకొని వస్తున్నాడు. దావీదు గారికి కూడా తెలియదు, ఎందుకంటే అది తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని దావీదు గారికి కూడా తెలియదండి. అన్నలకు ఆహారాన్ని తీసుకొని వస్తున్నాడు. అక్కడికి రాగానే గొలియాతు ఛాలెంజ్ విసురుతున్నాడు. ఆ తర్వాత అండి మనందరికీ తెలుసు, అక్కడ గొలియాతుతో నేను యుద్ధానికి వెళ్తానన్నాడు, యుద్ధం చేశాడు, గొలియాతును సంహరించాడు. ఆ తర్వాత అండి ఏం జరిగిందంటే అక్కడున్న స్త్రీలు ఒక పాట పాడారండి. ఏం పాట పాడారు? దావీదుకు 10,000 స్తుతులు, సౌలుకు 1000 స్తుతులు. దావీదుకు 10,000 స్తుతులు, సౌలుకు 1000 స్తుతులని ఎప్పుడైతే స్తుతించారో ఇక సౌలుకు దావీదు మీద అసూయ ప్రారంభమైంది. అంటే ఒక పాట దావీదు గారి జీవితాన్నే తారుమారు చేసేసింది. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు కదా. ఒక పాట అప్పటి వరకు బాగానే ఉన్నారు. ఒక పాట దావీదు గారి జీవితాన్నే తారుమారు చేసింది. ఇదంతా 18వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఆ తర్వాత మీరు చూడగలిగితే 2వ సమూయేలు గ్రంథానికి వచ్చేసరికి దావీదు గారు సింహాసనం మీద మనకు కనపడతాడు. అంటే దావీదు గారి జీవితం కూడా రాత్రికి రాత్రే ఆయన లైఫ్ కూడా మారిపోయిందండి. ఎన్నోసార్లు రాజు చంపడానికి ఆయన ఈట కూడా విసిరాడు. బెన్యామీనీలు ఈట విసరడంలో స్పెషలిస్టులు, వాళ్ళు గురి తప్పదు వాళ్ళు విసిరితే. అలాంటిది దావీదు గారు తప్పించుకున్నారు. మరొక విషయం కూడా మీరు చూడగలిగితేనండి, మనందరికీ తెలుసు ఆదికాండంలో మరి అన్నదమ్ములు కయ్యూని హేబేలు తెలుసు. ఈ కయ్యూని హేబేలు ఎప్పటి వరకు బాగున్నారు అంటే అర్పణలు ఇవ్వనంత వరకు బాగున్నారండి. ఎప్పుడైతే దేవునికి అర్పణలు అర్పించారో అన్నదమ్ముల మధ్య కోపతాపాలు ప్రారంభమయ్యాయి. కయ్యూనుకు కోపము ప్రారంభమైంది. అర్పణలు ఇవ్వనంత వరకు కలిసే ఉన్నారు. ఎప్పుడైతే అర్పణలు ఇచ్చారో హేబేలు గారి పరిస్థితే మారిపోయింది. అన్నకు కోపం రావటము, ఆయన మీద పడి చనిపోవటము. అంటే మనం ఇవన్నీ కూడా మీరు చూడగలిగితేనండి భక్తుల జీవితంలో కూడా ఉన్నపాటున్న పరిస్థితులు మారుతాయి. చాలామంది అంటారు కదండి, నాకు ఒక 2-3 సంవత్సరాల క్రితం మేము చాలా బాగున్నామండి, ఒక 3-4 సంవత్సరాల క్రితం చాలా హ్యాపీగా ఉన్నామండి, ఇగో ఇప్పుడు ఇలా జరుగుతుంది అంటే భక్తుల జీవితాలు కూడా ఉన్నపాటున తారుమారవుతాయి. అది దేవుడు గర్తిస్తున్నాడేమో, అది దేవుడు పరీక్షిస్తున్నాడేమో, అది సాతాను శోధనేమో.
కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే భక్తుల జీవితాలు కూడా రాత్రికి రాత్రిరే వాళ్ళ జీవితాలు తారుమారయ్యాయి. అందులో ఎగ్జాంపుల్గా ఒక యోబు గారిని, ఒక దావీదు గారిని, అలాగే ఒక హేబేలు గారిని మనం చూస్తున్నాము. అలాగే యేసుక్రీస్తు వారి జీవితం కూడా మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, 4 రోజులకు ముందు ఉన్న పరిస్థితి వేరు, 4 రోజుల తర్వాత ఉన్న పరిస్థితి వేరు. నేను భక్తుణ్ణి కదా, నాకు ఏమి డోకా లేదని మీరు అనుకోకండి. నేను హ్యాపీగా ఉన్నాను, ఇక నా లైఫ్ చాలా బాగుంది అని మీరు ఎప్పుడు అనుకోకండి. మన లైఫ్ ఎప్పుడు ఉన్న పాటున టర్న్ అవుతుందో, మారిపోతుందో అది ఎవరికి తెలియదండి, అది ఎవరికి తెలియదండి. ఈరోజు ఒకవేళ భక్తి పరుడుగా ఉండి నువ్వు ఒకవేళ కష్టం అనుభవిస్తుంటే, నువ్వు శ్రమ అనుభవిస్తుంటే, నువ్వు బాధ దుఃఖం అనుభవిస్తుంటే, అది దేవుడు నన్ను గర్దిస్తున్నాడేమో, ఒకవేళ దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో, ఒకవేళ ఇది సాతాను శోధనేమో అని మనం అనుకొని మనం ముందుకు వెళ్ళాలి. మనము భక్తులము, మన జీవితాలు కూడా తారుమారవుతాయి. మన రక్షకుడైన రారాజైన యేసుక్రీస్తు వారికే తప్పలేదండి. ఈరోజు మనము భక్తులము అంటే బాగా వినండి, భక్తులము అంటే ఎంతమంది బైబిల్ చదువుతున్నారండి రోజు? చెప్పండి అమ్మా. భక్తులమే మనం. రోజు బైబిల్ ఎంతమంది చదువుతున్నారు భక్తులు? ఎంతమంది బైబిల్ చదువుతున్నారమ్మా? రోజు బైబిల్ చదివేటోళ్ళు చేతులు ఎత్తండి అమ్మ, ఒకసారి అందరు చేతులు ఎత్తండి. వాక్యాలు వినటం వేరు టీవీలలో. నేను వాక్యాలు ఎంతమంది వింటున్నారని నేను చెప్పటం లేదు. మనం భక్తులమైతే ప్రతిరోజు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు, ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? మనం భక్తులమైతే ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు, ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు ప్రతిరోజు? మనం భక్తులమైతే ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? ఓకే. మనం భక్తులమైతే ఎంతమంది బైబిల్తో దేవుని మందిరానికి వచ్చి బైబిల్ చెబుతున్నప్పుడు ఎంతమంది తీస్తున్నారు? మనం భక్తులమైతే ఎంతమంది టైంకి వస్తున్నారు? చెప్పండి. భక్తులమే, మళ్ళీ మనం అందరం భక్తులమే. ఎంతమంది టైంకి వస్తున్నారు? మళ్ళీ ఈ వారం వచ్చామంటే మళ్ళీ వచ్చే వారం వస్తామో రామో గ్యారంటీ లేదు. మళ్ళీ భక్తులమే, మనం భక్తులమే. ఇవన్నీ కూడా బేసిక్స్, ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు. ప్రార్థన చేసుకోవటం కానివ్వండి, బైబిల్ చదవటం కానివ్వండి, చర్చికి టైంకు రావటం కానివ్వండి. ఎగ్జామ్కి లేట్గా వెళ్తారండి, 1 నిమిషం చాలు నిన్ను రానివ్వకపోవడానికి. పోనీ ప్రయాణానికి లేట్గా వెళ్తారా? అబ్బో. మరి ఎందుకు దేవుని మందిరానికి? భక్తులమే కదా. అంటే ఇక్కడే మనం భక్తులమో కాదో తెలిసిపోయింది. కాబట్టి మన జీవితాల్లో కూడా పరిస్థితులు తారుమారవుతాయి. మన రారాజుకే తప్పలేదు, యోబు గారికే తప్పలేదు, దావీదు గారికే తప్పలేదు, ఇదిగో హేబేలు గారికే తప్పలేదు. ఒకవేళ హేబేలు గారు చనిపోయారు కదండి అని మీరు అనొచ్చు. చనిపోయాడు, కానీ ఎక్కడికి వెళ్ళాడంటే ఒక మంచి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు హేబేలు గారు. నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోయాడండి హేబేలు గారు. కాబట్టి భక్తుల జీవితాలు కూడా ఉన్న పాటున తారుమారవుతాయి. ఇది భక్తుల గురించి గ్రూప్ అయితే, ఇక భక్తిహీనుల గ్రూప్ గురించి కూడా మనం ఆలోచన చేయగలిగితే, భక్తిహీనుల జీవితాల్లో కూడా ఉన్న పాటున్న పరిస్థితులు తారుమారవుతాయి. ఒక్కసారి మనం అందరము కూడా ఈ భక్తిహీనుల గురించి కూడా ఒక్కసారి మీరు చూడగలిగితే, దయచేసి అందరం కూడా దేవుడు ఈ భక్తిహీనులను కూడా దేవుడు శిక్షిస్తాడు, దేవుడు గర్దిస్తాడు. ఎందుకు అన్నప్పుడండి, ఎందుకంటే వాళ్ళు మారాలి, వాళ్ళ బ్రతుకులు మార్చుకోవడానికే. తర్వాత అందరం కూడా సామెతల గ్రంథం 29వ అధ్యాయం, ఒకసారి అందరం కూడా సామెతల గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. మొదటి వచనం చూడండమ్మా. ఎన్నిసార్లు గర్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గర్దించినా, ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినా, ఎందుకు గర్దిస్తున్నాడు, ఎందుకు హెచ్చరిస్తున్నాడు, ఎందుకు దేవుడు శిక్ష వేస్తున్నాడు అంటే భక్తిహీనులు మారడానికి ఆయన వెంటనే తీసుకోడండి. ఆయన వెంటనే ఆయన పనిష్మెంట్ ఇవ్వడండి. ఇక్కడ ఎన్నిసార్లు ఉందండి, ఎన్నిసార్లు గర్దించినను. ఎందుకు గర్దిస్తున్నాడు, ఎందుకు ఈ శ్రమ, ఈ కష్టం మనకి ఎందుకు వచ్చింది అంటే
మనము మార్చడానికి దేవుడు మనము మారడానికి భక్తిహీనులకు అవకాశం ఇస్తున్నాడు. భక్తిహీనుల జీవితాలు కూడానండి ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, ఎన్నిసార్లు గర్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అంటున్నాడు. మరి బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుని పంట సమృద్ధిగా పండిందటండి. సమృద్ధిగా పండినప్పుడు అతను ఏమనుకోవాలంటే, ముందుగా ఒకవేళ మీకు కూడా ఏదైనా పెన్షన్ పెరగటం కానివ్వండి, జీతం పెరగటం కానివ్వండి, ఏదైనా మీకు వచ్చిందనుకో, వెంటనే మీరు ఏమనుకోవాలంటే వెంటనే ఏ బట్టలు కొనుక్కుందాము, ఏం చేద్దామని ఆలోచనలోకి వెళ్ళకండి. ఏమనుకోవాలమ్మా? చెప్పాలమ్మా, ఏమనుకోవాలమ్మా? దేవా, ఫస్ట్ మనం అనుకోవాల్సింది ఏంటంటే, దేవా ఇది నాకు ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ దేవా, మీ ఫస్ట్ దేవునికి మనం కృతజ్ఞతలు చేసుకోవాలి, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఈ ధనవంతుడు ఏం చేశాడంటే, పంట బాగా పండింది, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించుకొని అప్పుడు ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, అనేక సంవత్సరముల కొరకు నీకు సమకూర్చబడి ఉన్నది అని తనకు తాను మనసులో అనుకుంటున్నాడండి. కానీ రాత్రికి రాత్రే అతని జీవితము తారుమారైపోయింది. ఏమన్నాడు తెలుసా అండి దేవుడు? లూకాసు వార్త 12వ అధ్యాయము ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా 17వ వచనం నుంచి మీకు ఉంటుందండి. 20వ వచనం డైరెక్ట్గా మనం చదువుకుందాం. 12వ అధ్యాయము నుంచి మీరు 17 నుంచి చదువుకోండి. ఇప్పుడు 20వ వచనాన్ని దయచేసి మనం చదవం. అయితే దేవుడు అలా ఆలోచించుకుంటున్న వానితో చెబుతున్నాడండి. ఏమంటున్నాడంటే, వెర్రివాడా, ఓ ఫూల్, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. అంటే పరిస్థితి తారుమారైపోయిందా? భక్తిహీనుల పరిస్థితి కూడా ఉన్నపాటున తారుమారవుతుందంటే ఉన్నపాటున తారుమారవుతుంది. ఇప్పుడు అనేక సంవత్సరముల కొరకు ఆస్తి అంటున్నావు, మరి ఆయుష్ ఉందా? అనుభవించడానికి ఆయుష్ కూడా ఉండాలి కదండి. మరి ఆయుష్ లేనప్పుడు అనేక సంవత్సరాలకు ఎందుకు? అందుకే అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నువ్వు సంపాదించింది ఎవని దగును? అంటే ధనవంతుని పరిస్థితి రాత్రికి రాత్రే తారుమారైపోయింది. మీ అందరికీ తెలుసు, మరొక ఆయన ఎవరు అంటే, నెబుకద్నెజర్ రాజు యెరూషలేం మీదకి వచ్చి దేవాలయాన్ని అంతా కూడా ధ్వంసం చేసి కొన్ని దేవాలయపు ఉపకరణాలు తన దేశానికి పట్టుకెళ్తాడండి, బబులోను దేశానికి పట్టుకెళ్తాడు. ఆ తర్వాత ఆయన చనిపోతాడు. అతని కుమారుడు బెల్షాజర్ రాజు అవుతాడు. బెల్షాజర్ ఏమవుతాడండి? రాజు అవుతాడు. బెల్షాజర్ రాజు అయిన తర్వాత వీడు తాగేవాడు ఎందులో తాగాలి కదండి. వీడు ఈ తాగే వాళ్ళకు కూడా మీరు చూడండి, వాళ్ళ గ్లాసులు చూడండి ఎంత స్టైల్గా ఉంటాయి. వాడు తాగేవాడు ఇట్లా పట్టుకొని తాగుతూ ఉంటాడు, దాని ఏదో స్టైల్ అది. ఆ తాగటం కూడా ఒక స్టైల్, తాగేది కూడా ఆ గ్లాసు కూడా స్టైల్గా ఉండాలంటే అది కూడా స్టైల్గా ఉండాలి వీళ్ళకి. గమనించండి, ఆ పైనంతా ఒకలాగొచ్చి చిన్న కింద వచ్చి మళ్ళీ రౌండ్ వచ్చి, అంటే ఇక్కడ మీరు చూడగలిగితే ఇతను కూడా ఎందులో ఒక దాట తాగితే అయిపోవు, కానీ తన తండ్రి తీసుకొచ్చిన దేవాలయములో నుండి తీసుకొచ్చిన ఉపకరణాలలో తాగుతున్నాడండి. అతను తాగుతున్నాడు, అతని దగ్గర ఉన్న రాణులు అందరూ తాగుతున్నారు. దేవునికి కోపం వచ్చేసింది. అప్పుడు ఏమన్నాడు అంటే, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం దయచేసి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 30వ వచనాన్ని అందరము చదువుకుందాము. చదవండి అమ్మా. ఎప్పుడటండి? ఆ రాత్రి అందే 30వ వచనములో ఏం జరిగిందంటేనండి, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఈ తీసుకొచ్చిన దాంట్లో ఉపకరణాల్లో తాగుతున్నాడని మీకు 22 నుంచి ఒకసారి త్వరగా చదువుకుంటారండి. బెల్షాజరు, అతని కుమారుడగు నీవు
ఈ సంగతి అంతయు ఎరిగిండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులు కూడా అటండి దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి తాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను ఇదిగోనండి, వాటితో తాగుతున్నప్పుడు దేవునికి కోపం వచ్చేసిందండి. దేవాలయపు ఉపకరణాల్లో తాగుతున్నప్పుడు. అప్పుడు అంటున్నాడు 30వ వచనంలో, ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షాజరు హతుడాయెను. ఏమైపోయాడండి? రాత్రికి రాత్రే బెల్షాజర్ యొక్క జీవితం క్లోజ్ అయిపోయింది. అందుకే లైఫ్ చేంజెస్ జస్ట్ ఇన్ ఏ మూమెంట్ అన్నారు. ఎప్పుడు తారుమారవుతుందో తెలియదు. చివరిగా మరొకటి ఏంటంటే, చివరిగా ఇంకోటి చెప్పి నేను ముగింపులోనికి వెళ్ళిపోతాం. ఇంకొకటి ఏంటంటే, ఈ అశూరీలు యూదా దేశం మీదకి వస్తారండి. యూదా దేశం మీదకి వస్తారు. వచ్చినప్పుడు అండి వాళ్ళ సైన్యము కానివ్వండి, వీళ్ళు చాలా చాలా సైన్యం ఉంది వీళ్ళకు. ఇక మాకు తిరుగులేదు, మేము ఎన్నో రాజ్యాలను జయిస్తున్నాము, ఇక యూదా రాజ్యాన్ని కూడా మేము జయిస్తాము అనుకున్నారు. కానీ హిజ్కియా రాజు దేవునికి ప్రార్థన చేశాడండి. హిజ్కియా రాజు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఒకసారి ఆ మాట కూడా మనం చదవగలిగితే, రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమైన జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. రాత్రికి రాత్రే అశూరీల సైన్యం అంతా కూడా సంహరించబడింది. అయితే భక్తి కలిగిన వారికి కానివ్వండి, భక్తిహీనులు కానివ్వండి, వాళ్ళ జీవితాలు తారుమారు అయినా భక్తిహీనులకు ఉండే జడ్జిమెంట్ వేరు, రిజల్ట్ వేరు. భక్తి పరులకు ఉండే రిజల్ట్ వేరండి. ఇద్దరికి ఒకటే జరగదండి. ఒకవేళ భక్తిహీనులకు శ్రమలు వచ్చాయి అనుకోండి, భక్తిహీనులకు శ్రమలు వచ్చాయి అనుకోండి, వాడు తిరుగు లేకుండా నాశనం అవుతాడని మనం చదువుకున్నాం. ఒకవేళ భక్తి కలిగిన వారికి శ్రమలు వచ్చాయి అనుకోండి, ఒకవేళ భక్తి కలిగిన వారు కష్టాలు, బాధలు, శ్రమలు అనుభవిస్తున్నారు అనుకోండి, వాళ్ళు దేవుని నుండి దీవెనలు పొందుకుంటారు. ఒక యోబు గారు 2 అంతలు పొందుకున్నాడు, ఒక దావీదు గారు సింహాసనం మీదకి వెళ్ళాడు, ఒక హేబేలు గారు ఒక మంచి స్థలానికి వెళ్ళాడు. అంటే భక్తులకు, భక్తిహీనులకు ఇదిగో వాళ్ళ జీవితాలు ఉన్నపాటున తారుమారైనా రిజల్ట్ అనేది వేరువేరుగా ఉంటుంది. భక్తి పరులేమో బ్లెస్సింగ్స్ పొందుకుంటున్నారు, భక్తిహీనులు ఏం పొందుకుంటున్నారో. మరి ఇంకా చివరిగా మరి సామెతల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుకుందాము. సామెతల గ్రంథం 6వ అధ్యాయము, దయచేసి 6వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం. చదవండి అమ్మా. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలినవాడు దుష్టుడయ్యున్నాడు. పనికి మాలినవాడు అన్న దగ్గర ఇంగ్లీష్ బైబుల్లో ఏముందంటేనండి, ట్రబుల్ మేకర్ అని ఉంది. దుష్టుడు అన్న దగ్గర విలన్ అనే పదాన్ని వాడాడు. తర్వాత చదవండమ్మా. వాడు కన్ను గీటుచు, కాళ్ళతో సైగ చేయును, వ్రేళ్లతో గుర్తులు చూపును, వాని హృదయము అతి మూర్ఖ స్వభావము కలిగినది, వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలగగొట్టబడును. ఈ భక్తిహీనుల మీదికి ఆపదనేది ఉన్నపాటున హఠాత్తుగా వస్తుందటండి. అదే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుందాము. చదవమ్మా. నీవు
దుర్జనునికి ముందుగతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. భక్తిహీనుల దీపము ఆరిపోవును. ఎందుకే ఆరిపోయే దీపానికి ఏమంటారండి? వెలుగు ఎక్కువ అంటారు కదా. దుర్జనునికి ముందుగతి లేదు అంటున్నాడు. అతని దగ్గర ఏ మంచి ఉందండి? అతనికి ఏ భవిష్యత్తు ఉందండి? ఏ భవిష్యత్తు ఉంది? అందుకే భక్తిహీనుల దీపము ఆరిపోవును. 21 చదవండి సార్. నా కుమారుడా, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము. అలాగు చెయ్యని వారి జోలికి పోకుము, దేవుణ్ణి గణపరచని వాని జోలికి పోకుము. ఎందుకంటే ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎనీథింగ్ అండి. అతను దేనికి మంచివాడు కాదు, అతనికి భవిష్యత్తు లేదు. ఎవరికంటే దేవుణ్ణి గణపరచని వాడి జోలికి పోకుము. 22వ వచనము, అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. చాలండి. మీరు చూడగలిగితే భక్తి కలిగిన వారికి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఏదొచ్చినా వారికి వచ్చే బ్లెస్సింగ్స్ వేరుగా ఉన్నాయి. భక్తిహీనులకు ఇదిగో దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారకపోతే ఆయన అంటున్నాడు, హఠాత్తుగాని మనము చదువుకుంటున్నాము. ఇదంతా మనం విన్న తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మీరు ఏ గుంపులో ఉన్నారు? భక్తిహీనుల గుంపులో ఉన్నారా? భక్తి కలిగిన వారి గుంపులో ఉన్నారా? భక్తి కలిగిన వారి గుంపులో ఉంటే మీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా దేవునితో కనెక్షన్లో ఉంటారు, దేవునితో ఒక రిలేషన్షిప్లో ఉంటారు. కానీ భక్తిహీనులు మాత్రము దేవునితో సంబంధం కలిగి ఉండరు, దేవునితో ఉండరు. అందుకే వారి మీదికి ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు అంటున్నాడు. మనం ఏం చేస్తాం? వాడితోనే ఫ్రెండ్షిప్ చేస్తాం, వాడి మీదకి వచ్చేది నీ మీదకి వస్తాడు. అర్థమైందమ్మా? మూర్ఖులకు ఈ తరము వారికి వేరవ్వండి అన్నాడు. అందుకే ఇదంతా మనం విన్న తర్వాత ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నాను అంటే యేసుక్రీస్తు వారు కూడా మీరు ఆలోచన చేయగలిగితే ఆయననేమో ఆదివారం రోజు కేకలేశారు, తర్వాత 4 రోజుల తర్వాత ప్రజలు స్వరాన్ని మార్చారు. వీనిని సిలువకు వేయమని మరలా ప్రజలు కేకలు వేశారు. అందుకేనండి ఈ రోజున్న నీకు ఈ సపోర్టు రేపు ఉంటుందా? ఈరోజు నీ వైపు ఉన్నవారు రేపు ఉంటారా? మనిషి నైజం ఏంటంటేనండి, అసలు ఏమీ తెలియకుండానే మాట్లాడతాడు, ఏమీ తెలియకుండానే నమ్ముతాడు. ఆనాడు ఇశ్రాయేల్ లాగా ఆ యేసుక్రీస్తు వారు ఎవరో సరిగ్గా అర్థం కాలేదు, మట్టలు పరిచారు, కేకలేస్తున్నారు. అది మనిషి నైజం అండి. తెలియకుండా మాట్లాడతాడు, తెలియకుండా నమ్ముతాడు. మనిషి నైజం. ఈ రోజున్న ఈ పరిస్థితి అది రేపు ఉంటుందన్న గ్యారెంటీ లేదు. నాకు దర్జాగా ఉన్నాను, ఆరోగ్యంతో ఉన్నాను, నాకేంటి డోకా, నాకు అన్నీ ఉన్నాయి, నాకేంటి డోకా అనుకోకండి. భక్తుల జీవితాలే రాత్రికి రాత్రి మారాయి. ఒక యేసుక్రీస్తు వారి జీవితమే 4 రోజుల తర్వాత మారిపోయిందండి. ఆయనను సిలువకు వేయమని కేకలు వేశారు. ఈ పాఠం ద్వారా మనం ఏమి నమ్మాలి అంటే, దేవుడు చివరిగా మనకేం చెబుతున్నాడు అంటే, ఈ పాఠం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అంటే, బైబుల్ అంతటిలో మిడిల్ వర్స్ అని పిలుస్తారు దాన్ని. ఆ బైబుల్ అంతటిలో ఇటు నుంచి కానివ్వండి, ఇటు పాత నిబంధన నుంచి కానివ్వండి, ఇటు కొత్త నిబంధన నుంచి కానివ్వండి, ఆ మిడిల్ వర్స్ను ఏమని అంటున్నాడో చివరిగా ఈ మాట చూసుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాము. దయచేసి అందరం కూడా కీర్తనల గ్రంథము 118వ కీర్తన 8, 9 వచనాలు. దీనిని బైబిల్లో మిడిల్ వర్స్ అని పిలుస్తారు. ఈ మిడిల్ వర్స్లో ఏముందో చివరిగా చదువుకుందాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే ఇవి ఎవరిని నమ్మాలి అంటే, ఇవి మనుషులను నమ్మే రోజులు కావు. ఏ మనుషులైతే నిన్ను పొగుడుతున్నారో,
ఏ మనుషులైతే నేను ఆహా ఓహో ఓహో అంటున్నారో రేపు నీకు యాంటీగా మారొచ్చు. ఈ రోజున్న సపోర్ట్ రేపు ఉంటుందని మీరు ఎప్పుడు కూడా అనుకోకండి. ఈ రోజున్న ఈ స్థితి రేపు ఉంటుందని ఎప్పుడు అనుకోకండి. అందుకే మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే దేవుణ్ణి నమ్ముతే మనకి ఏం జరుగుతుందటండి, నీకు మేలు జరుగుతుంది, నీకు మేలు జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారికి అదే చేశారు. యేసుక్రీస్తు వారు ఆయన ఎన్నో స్వస్థతలు చేశాడు. ఎంతోమంది పుట్టి గుడ్డు వాళ్ళను, చెవిటి వాళ్ళను బాగు చేశాడు, చనిపోయే వాళ్ళని లేపాడు, ఆహారం లేని వాడికి ఆహారం పంచిపెట్టాడు. ఇన్ని చేసిన ప్రజలన్న మాట ఏంటంటే, వానిని సిలువకు వెయ్యము, సిలువకు వెయ్యము. అందుకేనండి, ఏ మనిషిని నమ్ముతారో మీరు ఆలోచించండి. ఈరోజు మంచిగా మాట్లాడితే రేపు మాట్లాడతాడు అన్న గ్యారెంటీ లేదు. ఈరోజు మన వైపు ఉంటే రేపు ఉంటాడు అన్న గ్యారెంటీ లేదు. అందుకే అంటున్నాడు దేవుడు, మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయిస్తే నీకు మేలు, నీకు మేలు, నీకు మేలు జరుగుతుంది. కాబట్టి మీరు ఏ గుంపులో ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు భక్తిపరుడవైతే నీకు కొన్ని వస్తాయి కష్టాలు. ఆ కష్టాలలో తట్టుకో, నిలబడు, దేవుని కొరకు పరిగెత్తు, దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ భక్తిహీనుడవైతే ఇదిగోనండి, హఠాత్తుగా ఆ భక్తిహీనుల మీదకి నాశనం వస్తుందటండి. కాబట్టి ఏ గుంపులో ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.